హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు నిరుద్యోగులకు శుభవార్త. త్వరలో 55,418 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేస్తుంది తెలంగాణ రాష్ట్ర సర్కార్. ఏ శాఖలో ఎన్ని జాబులు పోస్టులు ఖాళీగా ఉన్నాయి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొలువుల జాతర. త్వరలో 55,418 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం. ఈ 55,418 పోస్టుల్లో అంగన్వాడీలో వచ్చేసి 14,236, జీపీఓలు అంటే గ్రామ పరిపాలనాధికారులు వచ్చేసి 10,954 పోస్టులు. ఇంకా వివిధ శాఖలలో వచ్చేసి 30,228 ఖాళీలు ఉన్నట్టు గుర్తించారు. గత 15 నెలల్లో మన తెలంగాణ రాష్ట్ర సర్కార్ వచ్చేసి 58,868 పోస్టులు అయితే భర్తీ చేసింది. ఏ శాఖలో ఎన్ని భర్తీ చేసింది ఇక్కడ వివరాలు కూడా ఇచ్చారు. కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి. వ్యవసాయ సహకార శాఖ 208, పశువర్ధన మత్స్య డైరీ శాఖ 173, బీసీ సంక్షేమం 5,578. ఈ విధంగా మొత్తం చూసుకుంటే 58,868 పోస్టులు అయితే కంప్లీట్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ 1, 2, 3లో ఎంపికైన 2,711 మందికి త్వరలోనే నియామక పత్రాలు అంటే 30 నుంచి 40 రోజుల్లో ఇస్తామని అయితే ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గ్రామ పరిపాలనాధికారులు 10,954 పోస్టుల్లో గతంలో వీఆర్ఓలుగా పనిచేసి ప్రస్తుతం వివిధ శాఖల్లో ఉంటున్న వాళ్ళు దాదాపు 6,000 మందిని ఇప్పుడు జీపీలుగా నియమించనున్నారు. మిగిలిన 4,000 పైగా పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయనున్నారు. అంటే 4,000 పైగా పోస్టులకు వీఆర్ఓ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో పేపర్లో కూడా ఇచ్చారు. ఈ 30,228 పోస్టులు వచ్చేసి వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి కదా, అవి ఇదే అండి అప్డేటు. మ్యాక్సిమం మనకు ఏప్రిల్ ఆర్ మేలో వచ్చే అవకాశం ఉంది ఈ అప్డేట్స్, ఈ నోటిఫికేషన్స్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.